సో మొత్తానికి 6 గ్యారంటీలను ఖచ్చితంగా అంటే ఆర్థిక వెసులుబాటు లేకపోయినా కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వం డక్అవుట్ అయింది అని చెప్తా ఉన్నారు. ఆ విమర్శలకు మీ కౌంటర్ ఏమిటి? మన శాసనసభ ఎన్నికల్లో డక్అవుట్ అయిపోయింది. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా డక్అవుట్ అయిపోయి డిపాజిట్ గల్లంతైనాయి. వాళ్ళకు ఉనికి కొరకు మాట్లాడేటువంటి మాటలు డక్అవుట్లు కాదు, షేప్అవుట్ కూడా అయిపోయింది. బీఆర్ఎస్కి ఇక్కడ స్థానం లేదు. సో మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా ఇలాగే ఉండబోతుందంట అనుకోవచ్చా? ఇంకా రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. మేము చాలా బలంగా గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, సహకార సంఘ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మా యొక్క కార్యకర్తలను గెలిపించుకోవడం జరుగుతుంది. మా భుజాల మీద మోసి గెలిపిస్తాం. రెట్టింపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరి శ్రేణులు బలంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ రకంగా పనిచేస్తుంది. గెలిచి తీరుతాం.